హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను డిమార్ట్ వేయమని చెప్పిన కదా, 3300 బిల్లు చేసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఏమేమి తెచ్చిందో చూడండి. ఇంకో ఈ బిస్కెట్స్ బై వన్ గెట్ వన్ అంట. ఒక 2 తీసుకుంటే 4 వస్తాయి కదా, అట్లా తీసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే మా పాపకి పాప్కార్న్ తీసుకున్నాం. ఇగో ఇది బిస్కెట్స్, ఇది కూడా బై వన్ గెట్ వన్ ఉంటా లేదో తెలియదు కానీ ఇక ఒక 2 ప్యాకెట్లు తీసుకున్నాం. ఒక 2 పార్లేజీ ఒక ప్యాకెట్. స్కూల్కి మా బాబు కావాలి కదా, అందుకని ఇది మ్యారీగోల్డ్ ఒక సెట్ వేసుకొచ్చినాం. తక్కువదే తెచ్చినాం ఫ్రెండ్స్, ఎక్కువ ఎప్పుడైనా మేము 10,000 దాకా బిల్ చేసుకుంటాం. కానీ ఈసారి చాలా తక్కువ తెచ్చినాం, ఎందుకంటే మా రూమ్ చిన్నగా ఉంది. అప్పుడే పెద్దగా ఉండే, ఇప్పుడు చిన్నగా ఉంది. అందుకని కొంచెం సామాన్ తెచ్చినాం మేము. ఇప్పుడు చూడండి, ఒకటి మ్యాగీ ప్యాకెట్ ఒకటి తెచ్చినాం, ఇది అంతే. అది తర్వాత ఇవేమో గోధుమ పిండి ఒక 2 kgs తెచ్చినాం. ఇంకా సబ్బులు ఒక 2 సెట్లు వేసుకొచ్చినాం. సబ్బులు ఒక 2 సెట్లు. ఇంకా జీలకర్ర, ఇది ఎంత బావా, 400 గ్రామ్స్ ఫ్రెండ్స్, 150 రూపాయలు దానికి. కొంచెం ఇదేమో పెసరపప్పు, ఉప్పు 2 ప్యాకెట్లు వేసుకున్నాం. ఎప్పుడైనా మేము ఉప్పు 5 ప్యాకెట్లు వేసుకుంటున్నాం, కానీ ఈసారి 2 ప్యాకెట్లు, ఎందుకంటే రోజు చిన్నగా ఉందనేసి. ఇదొకటి సర్ఫ్ ఒకటి. ఇగో ఫినాయిల్ బై వన్ గెట్ వన్ ఉందంట. మేము ఎప్పుడు లైజాల్ తెచ్చుకుంటాం, కానీ ఒకసారి మారుద్దాం ప్రోడక్ట్ అనేసి లైజాల్ తీసేసి ఈసారి అయితే ఇది తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా అలాగే బాసంల సబ్బులు ఒక 6 వేసుకొచ్చినాం. కావాలంటే మళ్ళీ 2 monthsకి వెళ్ళొచ్చులే అనేసి అలా తెచ్చినాం. అలాగే మళ్ళీ మా పాపకి మా బాబుకి ఇద్దరు కలిసి ఆల్రెడ్స్ తెచ్చాము. ఒకటి ఏమో స్ప్రైట్, ఇది ఒకటి తెచ్చినాం. ఇంకా ఇది మినప్పప్పు కేజీ 132 రూపాయలు అయితే మేము ఒక 2 kgs తెచ్చినట్టున్నాం. ఇదొకటి, ఇది 2 kgs షుగర్ ఫ్రెండ్స్, షుగర్. ఇది కందిపప్పు ఒక 2 kgs. ఇది ఇడ్లీ రవ్వ 1 kg, ఉప్మా రవ్వ ఒక 2 kgs, ఎండుమిర్చి, ఇంకా ఎండుమిర్చి తెచ్చిన. మా సామాన్ మొత్తం ఇది ఫ్రెండ్స్. ఇంత సామాన్కి 3300 అయింది. ఎప్పుడైనా 5000 10,000 బిల్ చేసేవాళ్ళం. అక్కడ రూమ్ చాలా పెద్దగా ఉండేది రేమస్నగర్లో, ఎంత సామాన్ తెచ్చుకున్నా పెట్టుకోగలము. కానీ ఇక్కడ రూమ్ చాలా చిన్నగా ఉంది, చాలా అంటే చాలా చిన్నగా ఉంది. అందుకని మళ్ళీ 2 monthsకి వెళ్ళొచ్చులే అనేసి సామాన్ కొంచెం తక్కువ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. మా పాప చూడనట్లేదు, అయితే చేస్తుంది కదా లాగా. మా బాబుని తీసుకెళ్ళలేదు అసలు డిమార్ట్కి. ఎంత ఏడుస్తాడో ఏడుస్తాడో మా బాబు ఏమో తెలియదు అసలు. వచ్చినాక మాకు ఉంటుంది కథ. ఇక కొంచెం సామాన్ చాలా తక్కువ తెచ్చాం ఫ్రెండ్స్. ఓకేనా, నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.